నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై మీడియాలో తప్పుడు ప్రచారాలను ఖండించిన శాసనసభ్యుడు సిద్ధారెడ్డి. కదిరి ఆక్సిజన్ ప్లాంట్ 15,000 లీటర్లకు పెంచాలని బీజేపీ డిమాండ్. ఆసుపత్రి సందర్శనకు వచ్చినటువంటి శాసనసభ్యుని ఘొరావు చేసినటువంటి సిపిఐ, జిల్లాలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అనంతపురంలోని ఏడీసీసీ బ్యాంక్ సమావేశ మందిరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి కర్ఫ్యూ మొదలవుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా కరోనా అదుపు కోసం బాధ్యతలను వివిధ శాఖలకు బదిలీ చేసి వాటికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఎప్పటికెప్పుడు ఆయా విభాగాలు వాటిని పర్యవేక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటాయని, వాటన్నిటినీ కలెక్టర్ మానిటర్ చేస్తారని ఆయన వివరించారు. మన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు కలెక్టరేట్ నుండి ఆపరేట్ అవుతుంది. ఇంకా బెటర్ కోఆర్డినేషన్ కోసం మనం ఇక్కడ నుండి పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి అంటే ఒక యాక్టివిటీకి ఇంకొక యాక్టివిటీకి ఎటువంటి గ్యాప్స్ లేకుండా కంప్లీట్ హార్మనీతో కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా చూసుకోవడం కోసము ఈ కంట్రోల్ రూమ్ నుండే మానిటర్ చేస్తున్నాము. సో ఆల్ నోడల్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు, ఇంక్లూడింగ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్, డిఎఫ్ఓ గారు, ఆల్ అదర్ ఆఫీసర్స్ విల్ బీ హియర్ అండ్ నోడల్ ఆఫీసర్స్ ఆల్సో విల్ బీ దేర్ అలాంగ్ విత్ దేర్ రెస్పెక్టివ్ టీమ్స్. సో ఎక్కడ ఎటువంటి ఇష్యూ వచ్చినా సెంట్రలైజ్డ్గా రెస్పెక్టివ్ ఆఫీసర్సు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్తో కన్సర్న్డ్ అధికారులతో మాట్లాడుకొని ఆ ఇష్యూని ఇమీడియట్గా రిజాల్వ్ చేసే విధంగా మనం ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ కోఆర్డినేషన్ గ్యాప్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న ఇష్యూస్ కూడా రాకుండా 100% కోవిడ్ని కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ మెజర్మెంట్స్ అన్నది తీసుకుంటూ ఉన్నాం. మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఇంతకుముందు ఒక సింగిల్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండేవారు. అది మనం రీస్ట్రెంథెన్ చేసుకోవడం జరిగింది. సో ఆక్సిజన్ మానిటరింగ్కి ఒక సెల్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్. దాంట్లో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఈస్ ద చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంటు కో చైర్పర్సన్గా, అలాగే డిఎఫ్ఓ గారు కో చైర్పర్సన్గా, అలాగే నోడల్ రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్స్, అలాగే హాస్పిటల్స్ యొక్క నోడల్ ఆఫీసర్సు, అలాగే రెస్పెక్టివ్ ఏరియాస్లో సబ్ కలెక్టర్ అండ్ ఆర్డీఓసు, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్సు, తహసీల్దార్సు, ఈఈ ఏపీఎంఎస్ఐడిసి, అలాగే ఆక్సిజన్ సప్లయర్సు. సో వీళ్ళందరినీ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్లో కమిటీ మెంబర్స్గా పెట్టుకొని, సో ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో, హాస్పిటల్ స్థాయిలో అన్ని విషయాలు అంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కావచ్చు, ఆక్సిజన్ క్వాంటిటీ సప్లై చేయడంలో కావచ్చు, లేదంటే ఆక్సిజన్ కన్జంప్షన్ హాస్పిటల్లోపు ఎవరెవరు ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఏ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి అంటే వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఆక్సిజన్ మాస్క్ మీద ఉన్న వాళ్ళకి ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఆక్సిజన్ నాజల్ ప్రాంగ్స్ ద్వారా తీసుకుంటున్న వాళ్ళకి ఎంత కన్జంప్షన్ అవుతుంది, ఇలాగా ప్రతి కేటగిరీ అంటే మనం పేషెంట్స్ని కేటగరైజ్ చేసుకొని
సో ఎక్కడెక్కడ కన్జంప్షన్లో ఒకవేళ దుర్వినియోగం లాంటిది ఏదైనా ఉంటే అటువంటివి లేకుండా మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ స్ట్రాంగ్ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ని జిల్లా స్థాయిలో స్ట్రెంథెన్ చేసుకోవడం జరిగింది. అండ్ హాస్పిటల్ స్థాయిలో ప్రతి వార్డుకి ఈ ఆక్సిజన్ మానిటరింగ్ కోసము డాక్టర్లకు సహాయంగా అడిషనల్గా బయట ఆఫీసర్లను కూడా ప్రతి వార్డుకి ఒక ఆఫీసర్ని పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఒకవేళ అంటే 3 షిఫ్ట్లలో పెట్టడం జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్లలో ఒక 2 ఆఫీసర్లు ఉంటారు. దే విల్ బీ చెకింగ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ లీకేజ్ ఆర్ ఎనీ ఆక్సిజన్ ఓవర్ యూజ్. సో ఓవర్ కన్జంప్షన్ లేకుండా డాక్టర్ ఎంతైతే సజెస్ట్ చేశారో అంతే కన్జ్యూమ్ అయ్యేలాగా సో దాన్ని మానిటర్ చేసుకోవడానికి వార్డు వారీగా ఒక ఆఫీసర్ని 3 షిఫ్ట్లలో పెట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 6 o'clock to 2 o'clock, 2 o'clock to రాత్రి 10 o'clock, రాత్రి 10 to మార్నింగ్ 6 o'clock. ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క వార్డుకి 2 చొప్పున ఆఫీసర్స్ని మనం వేయడం జరిగింది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జీజీహెచ్లో దాదాపుగా 18 వార్డులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క వార్డుకి 2 ఆఫీసర్లు అంటే 36 ఆఫీసర్లు. ఒక్కొక్క షిఫ్ట్లో 36 ఇంటూ 3 షిఫ్ట్లు. ఈ విధమైనటువంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్థాయిలో సో సప్లై రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ట్యాంకర్ కర్ణాటక నుండి టైంకి వస్తుందా లేదా, లేదంటే మన దగ్గర కొత్తగా మనం ఏర్పాటు చేసినటువంటి ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్స్ నుండి సిలిండర్స్ ఫిల్ చేసుకొని టైంకి రీచ్ అవుతున్నాయా లేదా. సో అక్కడ కూడా చూసుకోవడానికి మనం పోలీసుల్ని కూడా ఆక్సిజన్ తీసుకొచ్చేటటువంటి వెహికల్స్కి సెక్యూరిటీగా పెట్టుకోవడము, సో ఎక్కడ కూడా డిలే జరగకుండా పెట్టుకోవడము. సో ట్రాన్స్పోర్టేషన్లో కానీ సప్లైలో కానీ ఒకవేళ వేరే రాష్ట్రంతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నా ఆ కోఆర్డినేషన్ కూడా టీంని పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని స్థాయిలలో ఆక్సిజన్ మానిటరింగ్ అన్నది జుడిషియస్గా రేషనల్గా వాడుకుంటూ ఎక్కడ ఆక్సిజన్ వేస్టేజ్ లేకుండా చేయడానికి రివైజ్డ్ స్ట్రెంథెండ్ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సెల్ కూడా కమాండ్ అండ్ కంట్రోల్స్ రూమ్ నుండే పనిచేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనకి జియో ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ హ్యావ్ టు గో ఆన్ బట్ విత్ ఏ సర్టెన్ లిమిటేషన్స్. మధ్యాహ్నం నుండి మూమెంట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ అదర్ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఈస్ ప్రివెంటెడ్. సో బట్ ఎక్కడ కూడా ఎకనామిక్ యాక్టివిటీ ఇబ్బంది కలగకుండా సర్టెన్ ఎగ్జామ్షన్స్ ఆల్సో వర్ గివెన్, లైక్ బ్యాంక్స్ కెన్ వర్క్ నార్మల్లీ, దెన్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కెన్ గో ఆన్, మెడికల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కెన్ గో ఆన్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 24/7. సో మిగతా టైమ్స్లో రిస్ట్రిక్షన్స్ అన్నవి అప్లై అవుతాయి. దానికి సంబంధించి మనం అన్ని టీమ్స్ని కర్ఫ్యూ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కర్ఫ్యూ అనేది కూడా మనం విధించడం జరిగింది. అలాగే దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా మానిటర్ కూడా చేస్తూ ఉన్నాం. మనకి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రోజుకి 350 రూపాయల వరకు ఖర్చు చేయడానికి మనకు గవర్నమెంట్ నుండి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అంటే ఒక్క పేషెంట్కి ఒక రోజుకు 300 అంటే 3 పూటలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. సో మనకు 350 రూపాయలు పర్ డే అనుకుంటే ఒక లావిష్ భోజనం అన్నది పెట్టించవచ్చు. సో మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసే విధంగా వారానికి ఒక మెనూ అన్నది రెడీ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ ఏం సర్వ్ చేయాలి, మధ్యాహ్నం ఏం సర్వ్ చేయాలి, రాత్రి ఏం సర్వ్ చేయాలని చెప్పేసి మెనూ ఏర్పాటు చేసుకొని ఆ మెనూ ప్రకారము ఖచ్చితంగా అందేలాగా మన డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టుకొని డిస్ట్రిక్ట్ టూరిజం డిపార్ట్మెంట్ నుండి అన్ని హాస్పిటల్స్కి, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇస్తున్నాము. అండ్ ఇమ్యూనిటీ పెంచేటటువంటి పొద్దున్నే ఉదయం రాగి జావ ఇవ్వడం లాంటిది, తర్వాత మళ్ళీ కాఫీ ఇవ్వడం లాంటిది, తర్వాత చికెను, ఎగ్స్ అంటే ఇమ్యూనిటీ పెంచే లాంటి భోజనాన్ని ఇస్తూ ఉన్నాము. భోజనానికి సంబంధించి స్టార్టింగ్లో కొద్దిగా హికప్స్ వచ్చినా కూడా నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రైట్. భోజనానికి సంబంధించి కానీ శానిటేషన్ వసతులకు సంబంధించి కానీ లేదంటే అక్కడ మెడికల్ కోవిడ్ కేర్ సెంటర్లో మెడికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానీ భద్రత విషయంలో కానీ ఎటువంటి గ్యాప్స్ లేకుండా సెపరేట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 18 గంటల కర్ఫ్యూను అమలు చేస్తూ రెండవ రోజు కూడా కదిరి పట్టణంలో కర్ఫ్యూను పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. కదిరి డిఎస్పీ భవ్యకిషోర్ నేతృత్వంలో
కర్ఫ్యూ అమలును పోలీసులు పర్యవేక్షించారు. స్వయంగా డీఎస్పీ వీధుల్లో తిరుగుతూ కర్ఫ్యూను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలను పాటించి తీరాలని ఆమె సూచించారు. 1-2 రోజులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పదే చెబుతున్నామని, అలా కాకుండా 2 వారాల పాటు విధిస్తున్నటువంటి ఈ యొక్క కర్ఫ్యూను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇళ్ల వద్దనే ఉంటూ కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని సూచించారు. బయటకు వచ్చే నేపథ్యంలో తప్పకుండా పాటించాల్సిన నియమ నిబంధనలను ఆమె వెల్లడించారు. మనము ప్రభుత్వము కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరికీ మనము చెప్పని విజ్ఞప్తి ఏం చేసుకుంటున్నామంటే మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క షాపింగ్ కాంప్లెక్సెస్ ఏదైతే వాణిజ్య సముదాయాలు ఏమైతే ఉన్నాయో ప్రతిదీ ఓపెన్ చేసుకుని వాళ్ళ పనులు చేసుకుని ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ 12 మనకి వేటికి కూడా అనుమతి లేదు. కేవలం ఎగ్జామ్షన్ ఇచ్చిన వాటికి ఏదైనా మెడికల్ షాప్స్కి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, లేదంటే టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, ప్రెస్ కానివ్వండి, ఇంకా వాటర్ ప్లాంట్స్ ఇలాంటివి ఏదైతే జీవోలో ఇచ్చిన 5-6 నుంచి ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసుకోకూడదు. అండ్ ప్రజలు కూడా అన్నెసెసరీగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు లేరు. దాని తర్వాత 12 గంటల నుంచి ప్రతి ఒక్కరు అన్నీ క్లోజ్ 12 గంటల కల్లా అన్నీ క్లోజ్ చేసుకోవాలని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కూడా ఇంకా అవగాహన ఉందో లేదో అనే ఇదిలో మేము కూడా అందరికి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి ఈవెన్ కదిరి టౌన్లో తీసుకున్నా, మొత్తం మనకి డివిజన్లో తీసుకున్నా కూడా కేసెస్ అనేవి కూడా పెరుగుతూనే ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకొని ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రస్తుతంకైతే మన గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాటిని మేము అందరం అయితే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఊరికే తిరుగుతూ లేకపోతే అవసరం లేకుండా బయటకు వస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మనము చర్యలు తీసుకుంటాము. అండ్ ఈవెన్ 6 to 12 కూడా షాప్స్ ఏదైతే ఓపెన్గా ఉన్నాయో వాళ్ళు కానీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోయినా గుంపులుగా జనం ఉన్నా కూడా మేము ఖచ్చితంగా అలాంటి షాప్స్ మీద ఫైన్ అనేది మున్సిపల్ అథారిటీస్తో కలిసి వేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ 12 దయచేసి ఎవరు బయటికి రాకూడదని, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, హాస్పిటల్కి వెళ్ళేది అట్లాంటివి తప్ప ఊరికే బయట తిరిగేది అటు ఇటు తిరగడం చేయకూడదని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినటువంటి 18 గంటల కర్ఫ్యూను అమలు తీరుపై జిల్లా ఎస్పీ సత్యయస్ బాబు ఏడీసీసీ బ్యాంక్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో విధించినటువంటి కర్ఫ్యూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, కనుక ప్రతి ఒక్కరూ ఈ కర్ఫ్యూను ఆచరించి తీరాలని ఆయన సూచించారు. మరియు ఈ కర్ఫ్యూ నేపథ్యంలో అమల్లోకి వచ్చే ఆంక్షలు మరియు సడలింపులను ఆయన వివరంగా వివరించారు. ఈ ఆంక్షలు
సడలింపులకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మనము ఈ యొక్క కర్ఫ్యూని ఇంపోజ్ చేసినప్పుడు ఈ యొక్క అంశాలు మనం 3 డైమెన్షన్స్లో అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏవేవైతే సంస్థలు, షాపులు లేకపోతే ఇండస్ట్రీలు ఓపెన్ ఉంటాయి, ఎవరెవరైతే మనుషులు ఈ యొక్క పీరియడ్లో తిరగవచ్చు, ఏవైతే వాహనాలు తిరగవచ్చు, ఈ 3 డైమెన్షన్స్లోని కూడా మనం ఈ యొక్క దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏవైతే అత్యవసర సర్వీసెస్లు ఉంటాయో వాటికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అలాగే డీటెయిల్గా జీవోలో కూడా క్లియర్గా ఏవైతే సర్వీసులు ఎలా చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు డ్యూటీ పాస్ కానీ ఐడి కార్డు కానీ చూపించి మూవ్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వస్తే 6 to 12 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా బంద్. అంటే ఆటోలు, ట్యాక్సీలు అన్నీ కూడా 12 గంటల తర్వాత నుంచి అక్కడ కూడా మూవ్మెంట్ చేయకూడదు. దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ట్రైన్స్లోని, ఫ్లైట్స్లోని దిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ వరకు వాళ్ళ ప్రైవేట్ వాహనాల్లో దిగి వాళ్ళు వెళ్ళొచ్చు. దానికి సబ్జెక్టు వాళ్ళ యొక్క టికెట్ మనం చూసి వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం అత్యవసర సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఏవైతే జీవోలో ఎగ్జామ్షన్స్ ఇచ్చారో అటువంటి కేటగిరీస్, అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ యాక్టివిటీస్, తర్వాత మనకి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్, నర్సెస్, తర్వాత అటెండర్స్ వీళ్ళు మూవ్మెంట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి సంబంధించినటువంటి చాలా ఎక్విప్మెంట్స్, లేకపోతే ఆక్సిజన్ ట్యాంకర్స్, సిలిండర్స్, వీటన్నిటికీ కూడా ఇప్పటికే మనం గ్రీన్ ఛానల్ ఇచ్చున్నాము. సో ఇటువంటివి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా మూవ్ చేసుకునే దానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్షన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఎగ్జామ్టెడ్ కేటగిరీలో వాళ్ళే ఎగ్జామ్షన్ దృష్టిలో పెట్టుకుని దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినా, లేకపోతే ఎటువంటి పని లేకుండా బయట తిరిగినా సరే వారి మీద ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు కట్టడము, వాళ్ళు తిరిగే వాహనాలు సీజ్ చేసి కోర్టులో పెట్టడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము కరోనా యొక్క కట్టడి చేయడానికి ఇంత కృషి చేసినప్పుడు ప్రజలు అందరూ కూడా సహకరించాలి. ఈ 2 వారాలు కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించి ఈ యొక్క కర్ఫ్యూని అమలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా కనుక ఈ యొక్క నిబంధనలు వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఎవరికైనా సిబ్బంది ఏదైనా ఫ్రిక్షన్ ఉండి నిజంగా అతను ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉండి అక్కడ కమ్యూనికేషన్కి అవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వాళ్ళని కనుక ఆపితే ఇటువంటి ఇష్యూస్ని మనం సమన్వయం చేసుకోవడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఆయన డిఎస్పీ, ఎస్బీలో పనిచేసే ఎస్బీ డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి. అతని నెంబర్ కూడా మీరు పబ్లిసైజ్ చేయండి, 9440-796-864, 9440-796-864. ఈయన ఎప్పటికప్పుడు ఎవరైనా కనుక ఒక డాక్టర్, ఒక నర్సు ఫీల్డ్లో కనుక ఆపితే ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే స్పాట్లో రియల్ టైంలో అక్కడ ఇష్యూని రిజాల్వ్ చేసి అక్కడ పాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, జెన్యూనిటీ వెరిఫై చేసి. ఇకపోతే ఇంటర్ స్టేటు, ఇంటర్ డిస్ట్రిక్ట్, దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం ఓన్లీ లాక్డౌన్ టైంలో ఎసెన్షియల్ గూడ్స్ని మాత్రమే అలౌ చేస్తాం. ఇప్పుడు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ సంబంధం లేదు, ఆల్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ వెహికల్స్ ఆర్ అలౌడ్. అందులో ఎవరికి కూడా డౌట్ లేదు. మీడియా వారికి సంబంధించిన, పత్రిక సంబంధించిన వాహనాలు వెళ్తుంటాయి. సో నో గూడ్స్ వెహికల్స్ విల్ బి టచ్. అది ఎసెన్షియల్ కావచ్చు, నాన్ ఎసెన్షియల్ కావచ్చు. ఓన్లీ పబ్లిక్ మూవ్మెంట్ మాత్రం 12 గంటలు దాటిన తర్వాత మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్లోకి వస్తాయి. సో ఆల్రెడీ మన బార్డర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేదాకా మనం అలౌ చేస్తాము. కానీ 12 గంటల తర్వాత మాత్రం ఇంటర్ స్టేటు అండ్ అదేవిధంగా ఇంట్రా స్టేట్ బార్డర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నిబంధనలు అన్నీ కూడా ప్రజలకి మీ ద్వారా డీప్గా తీసుకుపోయి వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళి మీరు కూడా బాగా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా జడలు చాచి ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న నేపథ్యంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సంభవించినటువంటి మరణాలపై పత్రికలు అనేక విధాలుగా వ్యాఖ్యానాలు రాశాయి. అంతేకాకుండా కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా అసత్య ప్రచారాలను ప్రచురించారు, అసత్య ప్రచారాలను ప్రచారం తీసుకొని వచ్చారు. కొన్ని పత్రికలు అదే పనిగా దీనిపై అసత్య తప్పుడు వార్తలను ప్రచురించాయని శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించి రోగులను కలుసుకొని ఆయన అందరినీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కదిరి పట్టణంలోని ఈ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో 80 పడకలతో పూర్తిగా ఆక్సిజన్ సౌకర్యంతో పడకలు ఏర్పాటు చేశారని 100 పడకలకు సరిపడ్డ ఆక్సిజన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాకుండా మరో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేశామని అక్కడ కూడా చక్కని చికిత్సలు రోగులకు అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో రోగులు మృతి చెందడం అది ఉద్దేశపూర్వకంగా జరిగే చర్య కాదని ఆయన వివరించారు. దీర్ఘకాలిక రోగాలు మరియు ఆసుపత్రులకు కాలం తీరిన తర్వాత వచ్చి చేరడం మరియు ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకొని చికిత్స పొందుతూ వేరే ఆసుపత్రులకు పోతామని రోగులను బయటకు తీసుకువెళ్ళి రాష్ట్రమంతా తిప్పుకొని జిల్లా అంతా తిప్పుకొని తిరిగి తీసుకొని వచ్చి ఇక్కడికే చేర్పించారని, అలాంటి సంఘటనల్లోనే రోగులు మృతి చెందారే తప్ప ఇక్కడే చికిత్స పొందుతూ ఉన్నటువంటి వారు ఎవరు మృతి చెందలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం వల్ల అటు వైద్యుల్లోనూ ఇటు సిబ్బందిలోనూ ప్రజల్లోనూ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆయన అన్నారు. ఇప్పటికే కరోనా కోసం పోరాడుతున్నటువంటి వైద్య సిబ్బందిలో 2 కరోనా సోకి వారు హోమ్ ఐసోలేషన్ పాటిస్తున్నారని, అదేవిధంగా నర్సులు కూడా 5-6 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్సలు పొందుతున్నారని అన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకోసం పత్రికలు సోషల్ మీడియా ప్రచారం చేయాలే తప్ప అసత్య ప్రచారాలను తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించి మరింత భయాందోళనకు గురి చేయడం మరియు నిజంగా సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం అనేటివి కుట్రపూరిత చర్యలుగా పరిగణించాల్సి ఉంటుందని, కనుక ఇటువంటి తప్పుడు ప్రచారాలు ప్రసారం చేయటాన్ని మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు టాప్ 5 ర్యాంక్స్లోనే కదిరి ఏరియా హాస్పిటల్ ఉంది. ఎప్పుడూ కూడా 5 స్టార్ రేటింగ్కు ఏ వారంలో కూడా తగ్గకుండా 5 స్టార్ రేటింగ్ మెయింటైన్ చేసినటువంటి ఆసుపత్రి ఇది. ఈరోజు కూడా అదే స్థాయిలో కదిరి ఏరియా హాస్పిటల్లో కరోనా పేషెంట్లకు అందరికీ కూడా వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. దాదాపుగా 100 పడకలకు కావాల్సినటువంటి ఆక్సిజన్ సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ ఎంత అవసరం అవుతున్నా కూడా ఎప్పుడు కూడా తక్కువ రాకుండా నిరంతరం అధికారులు నిద్ర ఆహారం మానేసి ఆక్సిజన్ ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ రాకుండా పర్యవేక్షిస్తూ ఉన్నారు. బళ్ళారి నుంచి రావాల్సినటువంటి లిక్విడ్ ఆక్సిజన్ అయితేనేమి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బల్క్ సిలిండర్ ఫిల్లింగ్ సెంటర్లకు అయితేనేమి ఎప్పటికప్పుడు పంపించి 24 గంటలు, ఒకవేళ ఆక్సిజన్ అన్ని చోట్ల అందకపోయినా కూడా కనీసం 24 గంటలు ఆక్సిజన్కు ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా కదిరి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడే కానీ ఏ పేషెంట్కి కూడా ఆక్సిజన్ తక్కువ అయింది అన్న పరిస్థితే ఇంతవరకు కూడా రాలేదు. ఇక ముందు కూడా ఈ ఆసుపత్రిలో రానివ్వము అని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే పేషెంట్స్ సీరియస్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళందరికీ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సినటువంటి ఆక్సిజన్ నిరంతరం సప్లై చేయడమే కాకుండా లక్షలు తగలేసి ఈరోజు బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి రెమెడిసివిర్ మందులు లాంటివి కూడా పూర్తి ఉచితంగా ప్రతి పేషెంట్కు అవసరమైనటువంటి ప్రతి పేషెంట్కు కూడా
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తూ ఉన్నాం. మరోవైపు బెడ్ల కొరత ఎప్పుడూ కూడా లేదు ఇక్కడ. అర్ధరాత్రి వచ్చినా కూడా, ఈరోజు కూడా నేను ఇప్పుడే రౌండ్స్ చేసి వచ్చిన, దాదాపుగా 20 నుంచి 25 ఆక్సిజన్ పడకలు ఇంకా కూడా మనకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి రాయచోటి నుంచి, ధర్మవరం నుంచి, పెనుగొండ నుంచి, హిందూపురం నుంచి కూడా ఆ ప్రాంతాల్లో బెడ్లు లేక ఇక్కడికి పంపించిన పరిస్థితి. ఆ ప్రాంతాలకు సంబంధించిన పేషెంట్లకు కూడా మనం ఇక్కడ ఆక్సిజన్తో కూడిన వైద్యం అందిస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైన వాళ్ళకు కూడా అందించడానికి 20-25 పడకలు ఎప్పుడూ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో మరో 40-50 పడకలు కూడా అక్కడ ఖాళీగానే ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కూడా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చుకునే సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. మిగిలిన వసతులన్నీ కూడా ఈ ఆసుపత్రిలో దాదాపుగా 6 మంది డాక్టర్లు, నిరంతరం 6 మంది కోవిడ్ కోసమే రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 34 మంది నర్సింగ్ స్టాఫ్ ఇక్కడ రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్రేలు తీయడానికి కానీ, రక్త పరీక్షలు తీయడానికి కానీ, ఈసీజీలు తీయడానికి కానీ 24 గంటలు దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అన్ని పరీక్షలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని పరీక్షలు చేసినా, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏ డాక్టరు కూడా ప్రాణాలని నిలబెట్టలేదు. వైద్యం వరకే చేయగలుగుతాం కానీ ప్రాణాలను ఎవరు కూడా కాపాడలేదు. అమెరికా లాంటి పెద్ద పెద్ద వైద్యపరంగా ఎన్నో వసతులు ఉన్నటువంటి అమెరికా, యూరోప్, చైనా లాంటి దేశాల్లోనే 100కు 2 నుంచి 3 పేషెంట్లు కరోనా బారిన పడిన తర్వాత చనిపోతూ ఉన్నారు. అటువంటి ఆసుపత్రుల్లో కూడా ఎవరు రక్షించే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా పూర్తిగా 70-80 సంవత్సరాలు పైబడిన వారైతేనేమి, ఇతరత్ర వ్యాధులు, షుగర్ కానీ, బీపీ కానీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఆఖరి నిమిషంలో వారం 10 రోజుల నుంచి వాళ్ళకు ఇంటి దగ్గరే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా కూడా రాకుండా చిట్ట చివరి నిమిషంలో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు చనిపోతున్నారు. ఉదాహరణకి నిన్న 2 చనిపోయారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి మొన్న 3వ తారీఖున ఈ ఆసుపత్రిలో అడ్మిట్ అయినాడు. ఆక్సిజన్ పెట్టి అన్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే 4వ తారీఖున వాళ్ళ అటెండర్లు మేము పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతామని చెప్పి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని దాదాపుగా 24 గంటలు అన్ని ఆసుపత్రులు, అన్ని ఊర్లు తిరిగి ఎక్కడ బెడ్ దొరక్క 5వ తారీఖున, అంటే నిన్న మధ్యాహ్నం మళ్ళీ అదే అంబులెన్స్లో వెనక్కి సాయంత్రం 3 గంటలకి పూర్తిగా డిటోరియేట్ అయిన కండిషన్లో అతన్ని తీసుకొచ్చినారు. ఆ తర్వాత మధ్యాహ్నం అర్ధరాత్రి ఎప్పుడో అతను చనిపోయినాడు. మరో మహిళ దాదాపుగా 88 సంవత్సరాల మహిళ, షుగరు, బీపీ ఉన్నటువంటి మహిళ మరొకరు కూడా మరణం జరిగింది. అంతే తప్ప ఇక్కడ వసతులు లేకపోవడం వల్లనో, ఆక్సిజన్ అందకపోవడం వల్లనో మరణాలు జరగలేదు అని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇటువంటివి ప్రచారాలు చేయొద్దండి. ప్రజలకి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఇది. లేనిపోనివన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకండి. ఇక్కడ డాక్టర్లు కానీ, నర్సులు కానీ, మిగిలిన సిబ్బంది కానీ తమ ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తూ ఉన్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా ఈరోజు పేషెంట్ దగ్గరికి పోవడానికి భయపడే పరిస్థితి ఉంటే రోజు వాళ్ళ దగ్గరే ఉండి ఈరోజు డాక్టర్లంతా కూడా ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు. నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ. దాదాపుగా 3 డాక్టర్లకి వారం 10 రోజులు కోవిడ్ ఆసుపత్రిగా ప్రారంభించిన ఈ వారం 10 రోజుల్లోనే ఈరోజు 2 డాక్టర్లు పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లోకి పోవాల్సిన పరిస్థితి. మరో 5-6 మంది నర్సింగ్ స్టాఫ్ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్ళారు. వాళ్ళ ప్రాణము, వాళ్ళ కుటుంబ సభ్యులందరి ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఈరోజు
వైద్యం అందిస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళని నిరుత్సాహపరచద్దండి, వాళ్ళ మోరేల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడద్దండి. మరి నిన్నటి దినం ఎద్దు ఈనింది అంటే ఘాట్లో కట్టేమన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు ఒక ఫోటో పెట్టి ఏదో కదిరిలో వసతులు లేవు అని చెప్పి ఒక తప్పుడు పోస్టు పెట్టాడు ఆయన పెట్టిన పోస్టులోనే కనిపిస్తూ ఉంది పేషెంట్లు ఆరోగ్యంగా బెడ్ల పైన కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. మరి అక్కడ ఆయన ఏ వసతుల్లో లేవి కనపడిందో మరి నారా లోకేష్ బాబు చెప్పాలా? కదిరి ఆసుపత్రిలో సౌకర్యాల కొరత కారణంగానే రోగులు మృతి చెందుతున్నారన్న సమాచారం పత్రికల్లో మరియు సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో సిపిఐ ఈరోజు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ ఆసుపత్రిలో సౌకర్యాలను వెంటనే మెరుగుపరచాలని, వైద్యుల కొరతను తీర్చాలని, వెంటిలేటర్ల కొరత తీర్చాలని, ఆక్సిజన్ కొరతను అధిగమించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్ మాట్లాడుతూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గత సంవత్సరం చక్కని సేవలే అందాయని, కానీ ఈ ఏడాది మాత్రం కరోనాతో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో కూడా సరైన స్పష్టమైనటువంటి సమాచారం బయటకు అందించకుండా మొత్తం రహస్యంగా దాచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో వైద్యుల కొరత మరియు వెంటిలేటర్ల కొరత, ఆక్సిజన్ కొరతలు పట్టి పీడిస్తున్నాయని, ఈ సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా రోగులకు అందించాల్సినటువంటి ఆహారాన్ని కూడా నాణ్యమైన మరియు పౌష్టికాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈరోజు కదిరి లాంటి 3 నియోజకవర్గాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఏరియల్ హాస్పిటల్లో 80 పడకలు మాత్రమే ఉన్నాయి. దీన్ని 500 పడకల ఆసుపత్రికి ఎందుకు మార్చడం లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఐసీయూ సెంటర్గా ఎందుకు దీన్ని మార్చడం లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కరోనా పేషెంట్లకు గతంలో ఏదైతే ఆహారాన్ని పెట్టినటువంటి కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బులు రిలీజ్ చేయలే. ఆ కారణంగా సామాన్యమైనటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు అందించేటువంటి ఆహారం అందిస్తూ ఉన్నారు. ఆ ఆహారం ద్వారా ఏ విధంగా కరోనా పేషెంట్ రికవరీ అవుతారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ల్యాబ్ ఏదైతే ఉందో 30 నుంచి 40 మందికి మాత్రమే ఈరోజు ల్యాబ్లో మరి టెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ఉన్నటువంటి ల్యాబ్ సౌకర్యాన్ని మెరుగుపరిస్తే 24 అవర్స్ డ్యూటీగా మార్చగలిగితే దాదాపు రోజుకు 200 నుంచి 300 డిక్లరేషన్స్ బయటికి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు దీన్ని మార్చడం లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 7 మంది పేషెంట్లు చనిపోయినారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు నిరంతరం చెప్పేటువంటి వ్యాఖ్యలు, ఆయన ఏమాత్రం కూడా కరోనాను కట్టడి చేయడంలో వైఫల్యం చెందాడు, ఆయనను వద్దు మాకు ప్రధానమంత్రిగా అని చెప్పి నిన్నటి రోజున కవయిత్రి, రచయిత మరి అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఘోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో టెస్టులు బాగా చేసినటువంటి ఘనత సౌత్ ఇండియాలో అప్పట్లో ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? ఇప్పుడు ఆఖరికి పేషెంట్లు చనిపోయినా, లేట్ వాళ్ళకి సరైన ఆహారం పెట్టకున్నా, లేట్ వాళ్ళకి వైద్య పరికరాలు అందించకున్నా, ఐసీయూ సెంటర్గా మార్చకపోయినా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి. స్థానిక శాసనసభ్యులు కదిరి ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఎందుకు ఆయన మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడంలో తన డాక్టర్ వృత్తిని, నైపుణ్యాన్ని ఎందుకు ప్రదర్శించలేకపోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగాన్ని పెట్టుకోమంటే వైద్య సిబ్బంది ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి విజిట్ చేయాలి. వాళ్ళు అసలు చేయడంలా. ప్రైవేట్ నర్సింగ్ హోముల చుట్టూ ఉన్నారు. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఈ కోవిడ్ పేషెంట్లని ఆరోగ్యశ్రీలో చేర్చింది. మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ కింద విత్ ఎమ్మెల్యే ఉన్నటువంటి హాస్పిటల్లో అయినా కానీ మీరు ఎక్కడైనా చేర్చుకున్నారా కోవిడ్ పేషెంట్లని అడుగుతూ ఉన్నాం. మీరు చేర్చుకోరు. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం మెరుగుపరచరు, మెరుగైనటువంటి ఆహారం ఇవ్వరు, మరి మీరు టెస్టులు చేయరు, చనిపోతే బాధ్యత వహించరు. మీరు ఎక్కడ పేషెంట్ చనిపోయినటువంటి వాళ్ళ శవాల దగ్గర నిలబడి ఫోటోలు దిగడం తప్ప వేరే కార్యక్రమాన్ని నిర్వర్తించడం లేదు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం,
ప్రజలందరూ చనిపోయిన తర్వాత మీరేమైనా శ్మశానాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండదలుచుకున్నారేమో మీ యొక్క భావనను ఒకసారి వ్యక్తపరచమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కదిరి ప్రాంతాన్ని అధికారులు పెట్టుకోమని కోరుతా ఉన్నాం. రెవెన్యూలో హాస్పిటల్లో అధికారులు పెట్టుకోమంటే రెడ్ ఇంట్లో బంట్రోతులను పెట్టుకుంటా ఉన్నారు. తద్వారానే ఈరోజు మరి నాసి రకమైనటువంటి ఇక్కడ పాలన కొనసాగుతూ ఉంది. పాలన కొనసాగలే. ఎందుకు కొనసాగలే? రెడ్ ఇంట్లో బంట్రోత్ అంటా ఉన్నామంటే నిన్నగాక మన కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ సీట్లో కమిషనర్ కూర్చోలే, అసలు కౌన్సిలర్ గారి వ్యక్తి కూర్చుంటా ఉన్నాడు. అందుకే మీరు రెడ్ ఇంట్లో బంట్రోతులు కూర్చోబెడతా ఉన్నారు అధికారులుగా. దీన్ని మారాలా, ఈ పాలనా యంత్రాంగం మారాలా, అధికార యంత్రాంగం మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చనిపోతున్నటువంటి యొక్క పేషెంట్ల యొక్క శవాలకు బాధ్యత స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూ సెంటర్ను పెట్టని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూ సెంటర్ను పెట్టని కోవిడ్ పేషెంట్ల పట్ల వైద్యుల నిర్లక్ష్య వైఖరి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులు మృతి చెందుతున్నారన్న వార్తలను విన్న వెంటనే బీజేపీ నాయకులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు సందర్శించారు. జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి ఈరోజు ఆసుపత్రిలో వెళ్ళి రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైనటువంటి చికిత్సలు అందడం లేదన్న వాస్తవాన్ని ఆయన మరొకమారు గుర్తు చేస్తూ వారికి చాలినంత సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ప్రతిరోజు శాసనసభ్యుడు ఆసుపత్రిని సందర్శిస్తున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 100 పడకల ఆసుపత్రిని పూర్తి 100 పడకల స్థాయికి ఆక్సిజన్ అందించినప్పటికీ అది ఏమాత్రం చాలటం లేదని, కేవలం 1000 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అది ఏ మూలకు చాలటం లేదని, కనుక 15,000 లీటర్ల ఆక్సిజన్ స్థాయిని కదిరి ఆసుపత్రికి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా వెంటిలేటర్లు మరియు వాటి నిర్వహణకు కావాల్సిన సిబ్బంది కొరత ఉన్నదని, వైద్యుల కొరతను కూడా తీర్చాల్సిన అవసరం ఎంతో ఉందని వజ్రభాస్కర్ రెడ్డి అన్నారు. కనుక వీటన్నిటిని వెంటనే పరిగణలోకి తీసుకొని ఈ యొక్క స్థాయిని 15,000 లీటర్ల స్థాయికి పెంచాలని, వెంటనే వైద్యుల కొరత తీర్చాలని, సిబ్బందికి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు మరియు వెంటిలేటర్లు అందించి వారి యొక్క మనోనిబ్బరం దెబ్బతినకుండా వారికి చేయూత అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ అంతా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కోవిడ్ పేషెంట్లందరినీ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఈ గత 3-4 రోజుల నుంచి 10-15 మంది ఈ రోజుకి దాదాపు 10 మంది పైన ఈ రోజుకు చనిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 2-3 ఆక్సిజన్ లెవెల్స్ 35-30కు ఉన్నాయి.
ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే దాదాపు ఇక్కడ వెంటిలేటర్స్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఐసీయూకి సంబంధించిన వెంటిలేటర్స్ 70 వరకు ఉన్నాయి. కానీ దీనికి సంబంధించిన ఆక్సిజన్ సిలిండర్స్ అంటే దాదాపు ప్రతి నిమిషానికి 15 లీటర్లు తీసుకుంటుంది ఒక వెంటిలేటర్. అంటే ఇక్కడ మనము 1000 లీటర్లు ఉన్నటువంటి ఆక్సిజన్ ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ సరిపోదు. అంటే దాదాపు 15,000 నుంచి 20,000 లీటర్లు గల ఆక్సిజన్ ట్యాంక్ ఇక్కడ ఉండాలి. కానీ 15,000 నుంచి 20,000 లీటర్లు కావాల్సిన ఆక్సిజన్ ట్యాంకుకి ఈ రోజు వరకు 1000 లీటర్లు మించకుండా ఉన్నదంటే ఇక్కడ టెక్నికల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ మొత్తుకుంటున్నారు వాళ్ళంతా. సార్ మాకు 15,000 లీటర్లు ఉంటే ఈరోజు ఈ 10 మంది కూడా చనిపోయే వాళ్ళు కాదు. వెంటిలేటర్స్ ఉన్నాయి కానీ మాకు దానికి తగ్గట్టు ఆపరేటర్స్ లేరు. అట్ ది సేమ్ టైం మనకు వెంటిలేటర్స్ కావాల్సిన ఆక్సిజన్ సప్లై లేదంటున్నారు. నిజంగానే ఒక బాధాకరమైన వాతావరణం. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు ఇప్పటికి 4 సార్లు విజిట్ చేయడం జరిగింది ఇదే హాస్పిటల్కు. మరి అతను డాక్టర్ కూడా మరి దాదాపు 15,000 లీటర్లు వెంటిలేటర్స్ ఇవ్వడానికి 5 నుంచి 10 రోజుల్లో ఆయన అనుకుంటే చేయగలడు. మరి ఈ రోజు వరకు 1000 లీటర్ల వెంటిలేటర్లు ఈ రోజు ఉన్నటువంటి ఆక్సిజన్తో ఏ విధంగా వెంటిలేటర్స్ సప్లై చేస్తారు? డాక్టర్స్ ఏడ్చంది తక్కువ. ఈరోజు మన ఇంట్లోనే కరోనా వస్తే మనమే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు హాస్పిటల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 ముఖ్యమైన డాక్టర్లకి ఈరోజు వచ్చేసి కరోనా రావడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడున్న పరిస్థితుల్లో 2-3 సార్లు విజిట్ చేయడంతో పాటు దాదాపు 10 రోజుల నుంచి చూస్తున్నాం జరుగుతూ ఉంది. మరి వారంలో ఈరోజు యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు ఒక 15,000 లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ ఇక్కడ నింపినట్లయితే ఖచ్చితంగా వీళ్ళంతా బతికే వాళ్ళు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. నాకు తెలిసి ఈరోజు డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒకరిద్దరు ఈరోజు కూడా చనిపోవడానికి మన కళ్ళ ముందర సిద్ధంగా ఉన్నారు. డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వైద్యం చేసే వాళ్ళు ఏడ్చలేదు. ఈరోజు ఏడ్చినారంటే అంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా భోజనాలు అయితే ఈరోజు వరకు చాలామందికి భోజనాలు లేవు. ఈరోజు సోమవారం నుంచి 7 రోజుల మెను రాష్ట్ర గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరి ఈరోజు కవర్లలో భోజనాలు తెచ్చిస్తున్నారని చెబుతున్నారు. మరి ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఒకరిని నిందించడం కాదు, కానీ ఇక్కడున్న సౌకర్యాలను అవకాశం ఉండి మరి ఇంత పెద్ద హాస్పిటల్ వెంటిలేటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ట్యాంకును కూడా ఈ రోజు వరకు పెట్టకుండా మరి ఇక్కడ ఏదో బాగా జరిగిపోతుంది, ఇక్కడ ఏదో ఇబ్బందికరం లేదని ఒక వాతావరణాన్ని సృష్టించడం బీజేపీ పార్టీ తరపు నుంచి చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా మేల్కొని, ఎందుకంటే ఇంకా జరగబోయే రోజులుగా ఎక్కువ వస్తాయి. దాదాపు 35-40 లెవెల్కు 60 లెవెల్కు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వెంటిలేటర్స్ కావాలా. మరి డాక్టర్ని అడిగితే సార్ నిమిషానికి దాదాపు 20 లీటర్లు వెంటిలేటర్కి ఒక వెంటిలేటర్కి అవుతుంది సార్, 70 వెంటిలేటర్స్ కావాల్సింది ఒక నిమిషానికి దాదాపు 1000 లీటర్లు కావాల్సింది వస్తుంది. ఏ రకంగా ఈ 1000 లీటర్లతో మేము ఇబ్బంది పడతామని చెబుతూ ఉన్నారు. అంటే దాదాపు ఈరోజు 15,000 నుంచి 20,000 లీటర్లు గల ఆక్సిజన్ ఇమీడియట్గా బిగించాలి. అదేవిధంగా భోజన వసతులు చాలా ఇబ్బంది ఉన్నాయి. డాక్టర్స్ సంబంధించిన విషయంలో చాలాసార్లు మేము చెబుతూనే ఉన్నాం. 70% ఈరోజు స్కేర్సిటీ ఉంది డాక్టర్స్ విషయంలో. యుద్ధ ప్రాతిపదిక మీద డాక్టర్లను ఈరోజు అలాట్ చేయడమే కాకుండా పేషెంట్ల విషయంలో నిర్లక్ష్య వైఖరిని ప్రారంభిస్తున్నటువంటి మరి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మేలుకోవాలి. అదే కాకుండా దాదాపు 10 మండలాలకు అతి పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్. దీనికి ముఖ్యంగా 3 సూచనలు చేస్తున్నాం. ఒకటి, ఇమీడియట్గా 15,000 లీటర్లు గల ఆక్సిజన్ ట్యాంక్ తీసుకొని రావడం. ఇక్కడ ఉన్నటువంటి ఐసీయూ సెంటర్లు వెంటిలేటర్స్ అన్ని ఏవైనాయో అవన్నీ పనిచేయాలంటే దానికి తగ్గట్టు అనస్థీషియన్లు డాక్టర్లను ఏర్పాటు చేయడం. మరియు ఈరోజు 100 బెడ్డెడ్ గల హాస్పిటల్లో డాక్టర్ ఒకటే చెప్పాడు, ఇక్కడ అనంతపురం అంతా తిరిగి పంపించినా కూడా మళ్ళీ పేషెంట్ ఇక్కడికి వచ్చి చనిపోయినారంటే ఎక్కడ కూడా బెడ్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు. మరి మనకు అనుకూలమైనటువంటి ఈడ కూడా వెంటిలేటర్స్ ఉండి కూడా వాటిని నిరుపయోగంగా పెట్టడం అనేది మరి ఈ యొక్క ఆలోచన విధానం ఎంత తప్పుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా హిందూపూర్లో కూడా సేమ్ ప్రాబ్లమే. అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, డాక్టర్ లేరు. ఈరోజు అక్కడ సెటరేట్ అయింది నిన్న ఈ రోజులో. మరి కదిరి విషయంలో ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు కొంచెం దీని మీద చొరవ తీసుకొని దయచేసి ఈ విషయంలో మాత్రం ఎటువంటి రాజకీయాలు చేయకుండా, మేము ఎవరిని విమర్శించడానికి రాలేదు, ఇక్కడ ప్రాణాలు బతికించమని అడుగుతున్నాం. 100 బెడ్లు ఉన్నాయి, వెంటిలేటర్స్ లేవు, మన కళ్ళ ముందర ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మా వంతుగా మేము కలెక్టర్తో మాట్లాడతాం, పై స్థాయిలో మాట్లాడతాం. స్థానిక శాసనసభ్యులు కూడా ఇంకా కొంత చొరవ తీసుకొని, ఎందుకంటే దాదాపు ఇప్పటికే 3 సార్లు విజిట్ చేశాడు. మరి విజిట్ చేసినప్పుడు డాక్టర్లు, ఆయన కూడా డాక్టరే, మరి ఆక్సిజన్ అనేది 1000 లీటర్లతో అనే విషయం ఆయనకి ఇప్పటికీ తెలుసు. మరి 15,000 లీటర్లకు అది చేర్చినట్లయితే ఈరోజు 10 మంది ప్రాణాలు మనం కాపాడే వాళ్ళం. ఇప్పటికైనా మేలుకొని దయచేసి 15,000 లీటర్లు
ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి వెంటిలేటర్స్ అని పనిచేసేటట్లు చేస్తే అందరి ప్రాణాలు మనం దక్కించుకున్న వాళ్ళు అవుతాం. వీటి మీద అప్డేట్ ఉండి పర్యవేక్షణ తీసుకోవాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుని కోరుతున్నాం. అదేవిధంగా మా తరపు నుంచి ఎటువంటి అవకాశం ఉన్నా, మా తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా బీజేపీ పార్టీ నుంచి, హిందూపూర్ జిల్లా పార్టీ నుంచి, హిందూపూర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈరోజు మేము ఈ విషయాన్ని కలెక్టర్కు మరియు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా బారిన పడి వందలాది మంది మృత్యువాత పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు కనిపిస్తోందే తప్ప ఏమాత్రం తక్షణ చర్యలు తీసుకున్న సంఘటనలు కనిపించటం లేదని మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకు గొప్పలు చెప్పుకుంటూ దేశంలో మరే రాష్ట్రంలోనూ అందనంత వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్పుకుంటున్నారే తప్ప ఆ చెప్పుకున్న రీతికి తగ్గ చేయూత మాత్రం కనిపించటం లేదని ఆయన అన్నారు. కనుక రాష్ట్రంలో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పనులు కూడా అట్లే ఉన్నాయి. మాటలు ఏదో వేషధారణ బాగా పెట్టుకొని గడ్డాలు పెంచేసి ఏదో నేను దేశాన్ని ఉద్ధరించేస్తానని చెప్తాను, కానీ దేశాన్ని ఉద్ధరించింది లేదు, ఇంకోటి లేదు. ప్రజలకు అన్నీ అర్థమైపోతాండే. ప్రజలు ఎవరైతే బెంగాల్లో మొన్న ఓటేసేటప్పుడు ఆలోచన చేసినారో చైతన్యంతో, అంతే చైతన్యంతో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులే పోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా కోరుతున్నాం, తెలుగు ప్రజలను కూడా కోరుతున్నాం. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీని, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని కోల్పోవద్దని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాం. ఈ రోజున ఎవరైతే మన మీద స్వారీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలని నిలదీసి నిగ్గు తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ పెడుతున్నాము, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగల్లా, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలా, అది కూడా నెలలు సంవత్సరాలు కాదు, యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రెండవది హాస్పిటల్ వివరాలు, అదే రకంగా టెస్ట్ కిట్లు అనేది అవైలబిలిటీ అన్ని హాస్పిటల్స్లో ఉండాలా, టెస్ట్ రిజల్ట్స్ కూడా ఏదైతే 5 గంటలు 6 గంటల సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవ్వడానికి, దాని ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఆ పని చేయడం లేదు. ఇది ఒక పెద్ద స్కామ్ ప్రభుత్వానికి. ఏంటంటే ఈ పేషెంట్స్ పెరిగిపోతే, పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ పెరిగిపోతే అక్కడ అకామిడేట్ చేయలేము అనే ఒకే ఒక ఆలోచనతోనే, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే దీన్ని ఫలితాలని వెల్లడించడంలో ఆలస్యం చేస్తున్నారని కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ ర్యాపిడ్ కిట్స్ కానీ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉండాలా, వెంటనే ఫలితాలు కూడా వెల్లడించాలా. తద్వారా ఏదైతే పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి జరుగుతూ ఉందో దాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఈ పరిస్థితులు మారకపోతే ఖచ్చితంగా రోడ్డుకి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కోవిడ్ నేపథ్యంలో ఈ ప్రభుత్వం పనితీరుని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాము, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి తెలియజెప్తున్నాము. ఈ విఫలమైన పరిస్థితుల్లో నుంచి వచ్చే రోజుల్లో ప్రజల క్షేమం కోరి వాళ్ళ ఆరోగ్యం బాగుండే విధంగా పని చేయకపోతే మాత్రము తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా కోర్టులో కూడా, హైకోర్టులో పోయేసి ఎవరైనా టెస్ట్ రిపోర్ట్ తీసుకొని ఇవ్వకపోయినా, లేదంటే టెస్ట్ చేయడానికి కిట్లు లేవన్నా కూడా కనీస బాధ్యత ప్రభుత్వాల బాధ్యత ఇది. ఆరోగ్య భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. మనుషులకి ఇక్కడ ఉన్న ప్రతి పౌరునికి కూడా ఫండమెంటల్ రైటు విద్య కానీ, ఆరోగ్యం కానీ, అందే రకంగా చూడాల్సిన ఆహారం కానీ అందేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇదే రకమైనటువంటి పద్ధతిని కొనసాగిస్తే కోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తాము, ఈ ప్రభుత్వం పనితీరు మీద న్యాయ పోరాటం కూడా చేస్తాము, వీధి పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరినీ కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నాము, ఎవరైతే పనిచేస్తున్నటువంటి అధికారులు చేతులు జోడించి దండం పెడతాము, ప్రజలు కూడా మార్పు రావాలా, సహకరించాలా, ఒకరికొకరు సహకరించుకొని పనిచేయాలా, ప్రభుత్వాల పనితీరును నిలదీసేటువంటి గలాన్ని ఎత్తల్లా, సర్దుకొని మనకు బెడ్ దొరికితే చాలు డబ్బులు ఇచ్చేద్దాం అనే ధోరణి కాదు. నువ్వు పోయి నాకు టెస్ట్ కిట్ లేదు, నువ్వు పోయి సిటీ స్కాన్ పోయి చేయించుకొని రాకపోవడం అంటే
పోయి ప్రైవేట్ దగ్గరికి పోయి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి చేయించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అవసరమైతే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను, మాకు టెస్ట్ కిట్లు అందరికీ టెస్టులు చేయండి, మీ ప్రభుత్వాల బాధ్యత అనేది. వ్యాక్సిన్ ఈరోజు నేను సెకండ్ డోస్ వేయించుకున్నా, నిన్నటి నుంచి అడుగుతా ఉంటే సచివాలయానికి పోయేసి సెకండ్ డోస్ వేయించుకున్నా. అసలు వ్యాక్సినేషన్ అనే వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మాత్రమే ఈ దేశాన్ని మనందరినీ కూడా ఈ రోగం బారి నుంచి కాపాడుతుందనేది అందరికీ తెలిసింది. కానీ ఎంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైనారంటే, విద్యా దీవెన అమ్మఒడి ఇన్ని చేసేవాడు అందరికీ వ్యాక్సిన్ వల్ల అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి ఒక 2-3 వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదేమయ్యా? మొదటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎంత డబ్బైనా పర్వాలేదు ప్రతి సామాన్యమైనటువంటి పౌరుని కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కోవిడ్ రోగులు ఎంతమంది ఉన్నారు, ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, బెడ్లు ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నటువంటి బెడ్లు ఎన్ని ఉన్నాయి, ఐసీయూ సౌకర్యం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఐసీయూ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత, శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పబ్లిక్ డొమైన్లో డిస్ప్లే చేసి ప్రజలకు ఒక స్కామ్ జరగకుండా, డిమాండ్ క్రియేట్ కాకుండా ప్రజలకు నిజంగా వాస్తవ పరిస్థితులు ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందనేది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు మీద ఉంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, ప్రభుత్వాలు మాటలు గొప్పలు చెప్తున్నారు. కదిరిలో కదా ఈ జడీబూటీ డాక్టర్ వచ్చినప్పటి నుంచి రోడ్డు వేసేస్తా, అసలు టెండర్ లేకుండా రోడ్డు వేస్తా అని చెప్పి ఇంతవరకు ఏం చేయలేదు. అదే టైప్ ఈ ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా. పైన కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం పనులు కూడా అట్లా ఉన్నాయి. మాటలు ఏదో వేషధారణ బాగా పెట్టుకొని గడ్డాలు పెంచేసి ఏదో నేను దేశాన్ని ఉద్ధరించేస్తానని చెప్తున్నారు. కానీ దేశాన్ని ఉద్ధరించింది లేదు, ఇంకోటి లేదు. ప్రజలకు అన్నీ అర్థమైపోతుండే. ప్రజలు ఎవరైతే బెంగాల్లో మొన్న ఓటేసేటప్పుడు ఆలోచన చేసినారో చైతన్యంతో, అంతే చైతన్యంతో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులే పోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుతున్నాం, తెలుగు ప్రజలు కూడా కోరుతున్నాం. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీని, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని కోల్పోవద్దని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాము. ఈ రోజున ఎవరైతే మన మీద స్వారీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలని నిలదీసి నిక్కుదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ పెడుతున్నాము, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగల్లా, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలా. అది కూడా నెలలు సంవత్సరాలు కాదు, యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రెండవది హాస్పిటల్ వివరాలు, అదే రకంగా టెస్ట్ కిట్లు అనేది అవైలబిలిటీ అన్ని హాస్పిటల్స్లో ఉండాలా. టెస్ట్ రిజల్ట్స్ కూడా ఏదైతే 5 గంటలు 6 గంటల సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవ్వడానికి, దాని ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఆ పని చేయడం లేదు. ఇది ఒక పెద్ద స్కామ్ ప్రభుత్వానికి. ఏంటంటే ఈ పేషెంట్స్ పెరిగిపోతే, పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ పెరిగిపోతే అక్కడ అకామిడేట్ చేయలేము అనే ఒకే ఒక ఆలోచనతోనే, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే దీన్ని ఫలితాలని వెల్లడించడంలో ఆలస్యం చేస్తున్నారని కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. టెస్టులు కానీ ర్యాపిడ్ కిట్స్ కానీ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉండాలా, వెంటనే ఫలితాలు కూడా వెల్లడించాలా. తద్వారా ఏదైతే పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి జరుగుతూ ఉందో దాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఈ పరిస్థితులు మారకపోతే ఖచ్చితంగా రోడ్డుకి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కదిరి ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించేందుకు వస్తున్నటువంటి శాసనసభ్యుడు సిద్ధారెడ్డిని గురావు చేసేందుకు సిపిఐ ఈరోజు ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రి గేటు వద్ద బైఠాయించి రోడ్డుపైనే శాసనసభ్యుని నిలదీసి సౌకర్యాల కల్పనపై ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సిపిఐ కార్యకర్తలను బలవంతంగా దారి నుండి పక్కకు తొలగింపచేసి శాసనసభ్యుని ఆసుపత్రిలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో సిపిఐ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తమ యొక్క మనోభావాలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని, పోలీసులు తమను బలవంతంగా పక్కకు లాగేశారని, దీని ద్వారా
ప్రజలకు ఈ శాసనసభ్యుడు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులు తాండవిస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రతిపక్షాలతో శాసనసభ్యులు సమావేశం నిర్వహించి పరిస్థితులపై సమీక్ష జరపలేదని, కనుక ఈ ప్రభుత్వం ఎలాంటి సంకేతాలను ప్రజలకు అందిస్తుందో ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయని సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. అంటున్నారు. అనధికార లెక్కలు ఎన్ని ఉన్నాయో తెలియదు. దీన్ని స్థానిక శాసనసభ్యులు వస్తా ఉన్నారని చెప్తే ఆయన విన్నవిద్దామని ఆగాం. కనీసం ఇక్కడ చనిపోయినటువంటి వారి తరఫున మాట్లాడితే వినలేనటువంటి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఆయన పోలీసు పహారా పెట్టుకొని ఎవరికి శాసనసభ్యులు చనిపోయినటువంటి శవాలక ఈ ప్రజలను ఎట్లా బ్రతికించుకోవాలి, లేటి కరోనాను ఎట్లా జయించాలి, దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటి ఆలోచన గురించి ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు కనీసం మనం విన్నవిద్దామంటే వెళ్ళలేని పరిస్థితి. ఇట్లాంటి శాసనసభ్యుని ఎక్కడ చూడలే. మేము మంత్రులందరినీ చూస్తూ ఉంటాం. ఒక వినతి పత్రం తీసుకొని పోతేనో ఏదైనా చెప్తే వినడానికి ఉంటారు. ఇది చాలా టూ బ్యాడ్. మరి ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తుందో మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై మీడియాలో తప్పుడు ప్రచారాలను ఖండించిన శాసనసభ్యుడు సిద్ధారెడ్డి. కదిరి ఆక్సిజన్ ప్లాంట్ 15,000 లీటర్లకు పెంచాలని బీజేపీ డిమాండ్. ఆసుపత్రి సందర్శనకు వచ్చినటువంటి శాసనసభ్యుని ఘరావు చేసినటువంటి సిపిఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.